హాయ్ మామ సతీ లీలావతి. లావణ్య త్రిపాఠి గారు యాక్ట్ చేసిన ఈ మూవీని భీమిలి కబడ్డీ జట్టు డైరెక్టర్ తాతినేని సత్య గారు డైరెక్ట్ చేశారు మామ. ఈ రోజే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడే చూశాను. చూశాక నాకు ఎలా అనిపించింది అంటే ఎక్కలేదు మామ, వర్కౌట్ అవ్వలేదు. పాయింట్ భలే కొత్తగా అనిపించింది. బట్ ఆ పాయింట్ని బేస్ చేసుకొని రాసుకున్న ట్రీట్మెంట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు మామ. బేసిక్గా టీం ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ని మనకి ఇద్దామని ప్లాన్ చేశారు. ఆ స్టోరీలో అంటే ఆ పాయింట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్స్కి స్కోప్ ఉన్నా అది వర్కౌట్ అవ్వలేదని చెప్తాను మామ. అలా అని సినిమా మొత్తం ఫన్ వర్కౌట్ అవ్వలేదా అంటే కొన్ని చోట్ల బాగానే నవ్వుకున్నాను. కానీ ప్రతి క్యారెక్టరు ఎక్కడో ఒక చోట నవ్వించే విధంగానే ఉన్నా అది ఎక్కడో ఒక చోట అన్నట్టు మాత్రమే ఫన్ వర్కౌట్ అయ్యేలా ఉంది మామ. అంతేగాని సినిమా మొత్తం వర్కౌట్ అయ్యేలా అయితే లేదు. అది చాలా చోట్ల నన్ను ఇరిటేట్ చేసిందనే చెప్తాను మామ. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ని బట్టి చూడాలి అంటే లేదా చెప్పాలి అంటే ఈ మూవీ ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూర్చొని ఓటీటీలో టీవీలో పెట్టేసుకొని చూస్తే నచ్చుతుందేమో, కానీ థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకొని వెళ్ళి చూడాలంటే మాత్రం వర్కౌట్ అవ్వకపోవచ్చు అని అంటాను మామ. వర్కౌట్ అవ్వకపోవచ్చు కాదు, వర్కౌట్ అవ్వదు అనే చెప్తాను. సినిమా ఎక్కడో మొదలవుతుంది, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది. ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపే ర్యాండమ్గా ఏదో సీన్ వచ్చేస్తుంది. ఏవో క్యారెక్టర్స్ వస్తుంటే ఇక్కడ కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి కామెడీ పండించాలి అనే ఆలోచన తప్ప అది ఆర్గానిక్గా ఉండాలి అని చేసినట్టు మాత్రం అనిపించదు మామ. ఆ మాత్రానికి మెయిన్ క్యారెక్టర్స్తోనే సినిమా రన్ చేయొచ్చుగా, ఎందుకు ఇవన్నీ ఈ సైడ్ ట్రాక్లన్నీ అని అనిపించింది మామ. కామెడీ సినిమాలతో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది అని నేను నమ్ముతాను. ప్లస్ ఏంటి అంటే ఫన్ వర్కౌట్ అయితే అది రిపీట్ వాల్యూ ఉన్న సినిమాగా మారిపోతుంది మామ. బట్ అందులో ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి, లేకపోతే ఆ కామెడీ ఫోర్స్ఫుల్గా ఇంకా చెప్పాలి అంటే క్రింజ్గా అనిపించేస్తుంది మామ. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ రెండు మెర్జ్ అవ్వటం చాలా కష్టం. బట్ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేస్తే మాత్రం మనం ఎన్నో కామెడీ సినిమాలు జనరేషన్స్ గుర్తుండిపోయేలా చూస్తున్నాం. అలాగే ఈ సినిమా కూడా గుర్తుండిపోయేది. బట్ ఇక్కడ అదే మిస్ అయిందని చెప్తాను మామ. ఎందుకురా అలా అన్నాం అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ పోర్షన్ ఎంత కావాలో అంత ఉంటుంది. బట్ మనం ఆ ఎమోషన్ని ఫీల్ అయ్యే లోపే అది కామెడీ వైపు టర్న్ తీసుకొని అరే ఇప్పుడు ఏం ఫీల్ అవ్వాలరా, నేను ఎమోషన్ ఫీల్ అవ్వాలా కామెడీ ఫీల్ అవ్వాలా అని ఇలా చేసేస్తుంది మామ. నెక్స్ట్ హీరో స్టార్టింగ్ నుంచి హీరోయిన్ మీద ఒక బ్లేమ్ వేస్తూ ఉంటాడు. బట్ చివరికి వాళ్ళు కలవటానికి ఇచ్చిన లూప్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంటుంది మామ. ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. ఎమోషన్స్ని కూడా కామెడీ చేసేసి చివరిలో ఎమోషనల్ అయిపోమంటే ఎలాగా అవ్వదు కదా, నాకైతే కుదరలేదు మామ. బట్ ఇక్కడ లావణ్య గారు మూవీని మోసారని చెప్పొచ్చు. కొన్ని ఫన్నీ సీన్స్లో ఆవిడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నాకు భలే ఫన్నీగా అనిపించాయి, కామెడీగా కూడా అనిపించాయి. ఫ్యూచర్లో ఎన్నో మీమ్ టెంప్లెట్స్కి అది వాడతారు అని కూడా అనిపించింది మామ. యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. బట్ ఎక్సెప్ట్ మెయిన్ లీడ్ మిగతా అందరూ కూడా కామెడీ పండించడానికి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా అనే ఫీల్ అయితే ఒక దగ్గర ఏదో ఒక చోట మనకు అనిపిస్తుంది మామ. ఇంకా చెప్పాలి అంటే కమల్ హాసన్ గారి సతీ లీలావతి అనే మూవీ ఉంటుంది. కోవే సరళ గారు హీరోయిన్గా చేశారు. అందులో ఒక రేంజ్ కామెడీ ఉంటుంది. అది నేను ఎన్నిసార్లు చూసినా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. క్లైమాక్స్ ఆ సినిమా ఛాయలు కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ మూవీ విషయంలో మాత్రం ఫన్ని ఆ రేంజ్లో డెలివర్ చేయడంలో పట్టుతప్పారని చెప్తాను మామ. ఇక ప్లస్ పాయింట్లో మైనస్లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే సినిమా డైరెక్టర్ అయిన లీలాతో తన హస్బెండ్ కొన్ని కారణాల వల్ల విడిపోలే అనుకుంటాడు. ఎందుకు అతను ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు, లీలా చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఎంత ఫన్నీగా స్క్రీన్ మీద ఉంది అనేది మనం చూసి తెలుసుకోవాలి మామ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్ల గురించి చెప్పాలి అంటే మ్యూజిక్ చాలా బాగుంది మామ. ఆర్ఆర్ పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఉన్న 3 సాంగ్స్ ఉంటాయి, 3 కూడా చూడడానికి బాగున్నాయి, వినడానికి బాగున్నాయి. నేనైతే లూప్లో వింటాను, ఇంకా అవి అంత నచ్చాయి నాకు. అండ్ నెక్స్ట్ లావణ్య గారు కామెడీ సీన్స్లో ఆవిడిచ్చే ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ముందు చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను అదే, ఎక్కడ కూడా అదే చెప్తున్నాను. ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ బాగుంది మామ. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల కెమెరా వర్క్ కూడా బాగానే ఉంది. అంతే మామ. తాతినేని సత్య గారు అనగానే మంచి సినిమా చూస్తానేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. పాయింట్ మంచిగానే ఉన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఈసారి తడబడ్డారని చెప్తాను మామ. మైనస్ గురించి చెప్పాలి అంటే ఇంతకుముందు చాలా చెప్పాను. వాటితో పాటే సినిమాకి ఒక ఫ్లో అంటూ ఉండదు మామ. ఎట్టెట్టో వెళ్ళిపోతూ ఉంటుంది, అంతేగాని ఒక ఫ్లో ఉండదు. కామెడీ కూడా కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అవుతుంది, చాలా చోట్ల ఇరిటేట్ చేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్తాను మామ. ఫస్ట్ హాఫ్కి ఏంట్రా ఇది అనే ఫీల్ కొంచెం కలుగుతుంది. బట్ సెకండ్ హాఫ్కి అది ఎక్కడికో వెళ్ళి కూర్చుంటుంది. మళ్ళీ చివరిలో ఏదో ట్విస్ట్ పెడతారు, అది నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అయినా వర్కౌట్ అయ్యే లోపే సినిమా కూడా పూర్తయిపోతుంది, మనకి ఏంట్రా ఇది అని అనిపిస్తుంది. బట్ ఒకటి చెప్తాను మామ, ఈ మూవీ ఓటీటీలో మంచి రీచ్ రావచ్చు ఈ మూవీకి అని మాత్రం చెప్పగలను. సినిమా మొత్తం ఫ్యామిలీతో చూసేలా తీశారు. బట్ ఓటీటీలో బెటర్ ఆప్షన్ అని నేను అంటాను. ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, చాలా చోట్ల చిరగబెట్టింది. థియేటర్కి కష్టం, ఓటీటీకి అయితే నో నష్టం అని అంటాను మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.